కాసేపట్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో దీక్ష చేపట్టనున్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ యాత్రను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆమె దీక్షకు దిగనున్నారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమె మౌన దీక్ష చేయనున్నారు. దీక్ష తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. కాసేపట్లో ఆమె విశాఖకు చేరుకోనున్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ న్యాయయాత్ర నడుస్తోంది. నిన్న అస్సాంలోని సోనిక్పూర్లో రాహుల్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీజేపీ దాడులకు దిగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ యాత్రకు బీజేపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఇటు మరి కాసేపట్లో విశాఖలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. సో శివశంకర్, చెప్పండి. చూసుకుంటే విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇటు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మౌన దీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రత్న, ఈరోజు అస్సాంలోని మోరేగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్ర చేపట్టడానికైతే ముందస్తుగానే ప్రణాళిక చేసుకున్నారు. అయితే ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా పోలీసులు అంటే అయోధ్యలో రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ కావచ్చు, అదేవిధంగా భారత్ న్యాయ జోడో యాత్ర రెండూ కూడా ఒకేసారి జరగడం ప్రధాన కార్యక్రమాలు కావడం వల్ల కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా దుండగులు కొన్ని దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు. అదేవిధంగా ముఖ్యంగా ఉదయం నగార్ జిల్లాలోని రాహుల్ గాంధీ భద్రద్ర అనే ఒక టెంపుల్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేశారు. ఆ టెంపుల్లో రాహుల్ గాంధీని రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా అక్కడ జరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై కొందరు దుండగులు, అటు బీజేపీకి సంబంధించినటువంటి దుండగులు కొంతమంది రాహుల్ గాంధీపై దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పీసీ చీఫ్ షర్మిల అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు విశాఖలో అయితే మౌన దీక్ష చేపట్టడానికి అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అటు ఏపీ పీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే విశాఖ రావడం, అదేవిధంగా మౌన దీక్షలో పాల్గొనడం, రాహుల్ గాంధీకి సంఘీభావంగా మౌన దీక్షలో పాల్గొనడం కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మనం ఉన్నాం. కొందరు కాంగ్రెస్ శ్రేణులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రలో అయితే కొంత రాహుల్ గాంధీపై దాడికి తెగబడారని అయితే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై షర్మిల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యం మీద ఎవరైనా ఏ పనులను చేసుకోవచ్చు. కానీ మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన సందర్భంగా అన్ని టెంపుల్కి వెళ్ళవచ్చు, అన్ని దగ్గరికి వెళ్ళచ్చు. ఇది మతపరంగా చేతం తప్ప కానీ ఇది సరైనది కాదని మేము కాంగ్రెస్ పార్టీని ఖండిస్తున్నాం. సో ఏపీ పీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటి విశాఖ వచ్చి ఒక పోరాట యాత్రలో పాల్గొంటుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే విశాఖ ప్రజలు చాలా మంచి వ్యక్తి. అది ఈశాన్య ప్రాంతం నుంచి రావాలని మాకు సిద్ధాంతం కూడా ఉంది. ఆ ఈశాన్య ప్రాంతంలో వచ్చింది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఇవాళ రాహుల్ గాంధీ గారిని అక్కడ ఇచ్చేసినందుకు ఇక్కడ మౌన దీక్ష కూడా మా లీడర్ మా గాంధీ షర్మిల గారు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఇది చాలా మేము కాంగ్రెస్ పార్టీని ఖండిస్తున్నాం. సో ఈ దీక్షకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ శ్రేణులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల చాలా ఊపు అందుకుంది. రాజశేఖర్ గారు తనీరాలు కాబట్టి ఇది మాకు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఈ ఎలక్షన్లో కనీసం చాలా సీట్లకు మనం గెలుపడానికి మేము కారకులు అవుతాం. సో రత్న, ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ శ్రేణులు అయితే అటు రాహుల్ గాంధీపై దాడిని అయితే పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రాకను కూడా పూర్తిగా మేము అయితే స్వాగతిస్తున్నాం. దాంతోపాటుగా ఏదైతే గత రెండు రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు నరేంద్ర మోడీపై కావచ్చు, అదేవిధంగా ఏపీలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు. దాంతోపాటుగా ఏదైతే తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి కలలుగన్నారో రాజీవ్ గాంధీని ప్రధాని చేయాలన్న సంకల్పం కోసం తాను కూడా పనిచేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే సంకల్పంగా తన తండ్రి ఏదైతే కలలుగన్నారో దానికోసం నేను కూడా తీవ్రంగా కష్టపడతానైతే ఆవిడ ఇప్పటికే స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీపై అస్సాంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఆవిడే ఈరోజు విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టడం కూడా దానికి పరిణామం. అంటే ఆ యొక్క ఎంత సంకల్పంగా ఉందో ఈ విధంగా మనం అయితే చూడొచ్చని తెలుస్తుంది రత్న.
రైట్ శివశంకర్, అయితే విశాఖలో మౌన దీక్ష తర్వాత అటు విశాఖ నేతలతో కూడా షర్మిల సమావేశం కానున్నారని అప్డేట్స్ తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ సాయంత్రం విశాఖ చేరుకున్న తర్వాత ముందుగా షర్మిల మౌన దీక్షలో పాల్గొంటారు. మౌన దీక్ష తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరితో కూడా ఆవిడ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతోపాటుగా రేపటి నుంచి కూడా అంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో యాత్ర చేయబోతున్నారు. యాత్రలో భాగంగా రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి అటు అనంతపురం వరకు యాత్ర చేయనున్నది తెలిసింది. రేపు ఇచ్చాపురం, అదేవిధంగా విజయనగరం రెండు జిల్లా, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం కావచ్చు, అదేవిధంగా విజయనగరం, ఈ రెండు జిల్లాలను కూడా కవర్ చేసుకుని రేపు సాయంత్రం మళ్ళీ ఆవిడ విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో శ్రేణులతో ఆవిడ చర్చించి రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే విషయాలపై చర్చించున్నారు. అదేవిధంగా నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది, క్రియాశీలకంగా ముఖ్యంగా కార్యకర్తలు అంటే గత రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి శ్రేణులు ఉత్తేజపరిచి వచ్చే ఎన్నికలు సన్నద్ధం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.